ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. గాయత్రి అనే పేషెంట్ ఎక్కడుంది? మీరెవరు? నేను వాళ్ళ అక్కని. ఆపరేషన్ థియేటర్లో ఉన్నారండి. ఆపరేషన్ థియేటర్లోనా? బాలగారు రండి. బాలగారు, బాలగారు రండి. డాక్టర్, గాయత్రి అనే అమ్మాయి వచ్చారా? అబార్షన్ కేసు. అవును, ఆపరేషన్ థియేటర్లో ఉంది. డాక్టర్, అబార్షన్ అవ్వలేదు కదా? ఎవరమ్మా మీరు? ఏంటి మీ ప్రాబ్లం? నేను వాళ్ళ అక్కని. మీ రిలేటివ్ అన్నావు, ఎవరు లేరన్నావు? డాక్టర్ గారు, అది ఆ అమ్మాయి హెల్ప్ చేయమంటే నేను అలా చెప్పాను డాక్టర్. షటప్! మనిషి ప్రాణాలతో ఆడుకుంటున్నావా? డాక్టర్ గారు, మా గాయత్రికి ఏమైందో చెప్పండి. కంగారు పడాల్సిందేమీ లేదు. తనకు అబార్షన్ జరగలేదు. సుందరి, జరగలేదంట. తనకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చాము, కానీ మత్తు పూర్తిగా ఎక్కలేదు. అమ్మయ్యా. అందువల్ల ఆపరేషన్ చేయడం కుదరలేదు. మళ్ళీ ఎనస్థీషియా ఇచ్చి ఆపరేషన్ చేద్దామనే లోపు మీరొచ్చారు. డాక్టర్ గారు, దేవుళ్ళ కాపాడారు. ఆమెకి భర్త ఉన్నాడు, ఫ్యామిలీ ఉంది. మరెందుకమ్మా ఆమె అలా నిర్ణయం తీసుకుంది? భర్తతో చిన్న గొడవ జరిగింది. ఆ కోపంలో, ఆవేశంలో ఇలాంటి నిర్ణయం తీసుకుంది. దయచేసి మీకు చేతులు జోడించి దండం పెడుతున్నాను. నా చెల్లెల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్తాను డాక్టర్, ప్లీజ్. అయ్యో షూర్, ఖచ్చితంగా. తను కొంచెం మత్తులో ఉంది, లేచాక జాగ్రత్తగా తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ డాక్టర్. రండి. సిస్టర్, రేపటి నుంచి నువ్వు డ్యూటీలోకి రావద్దు. డాక్టర్, ఇంకేం మాట్లాడుకో. గాయత్రి, 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 కళ్ళు తెరవే. గాయత్రి, కళ్ళు తెరవు. గాయత్రి, కళ్ళు తెరవు. గాయత్రి, గాయత్రి, నన్ను చూడు. గాయత్రి, గాయత్రి, గాయత్రి. అక్క, ఎంత పని చేసావే. అసలు నీకు బుద్ధుందా?